హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం ఇంట్రాడేలో మనకి లాస్ కనపడితే ఏం చేయాలి అనే దానికోసం మనం నేర్చుకుందామండి. ఇప్పుడు ముందుగా మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను. ఇందులో 9 to 10, 10 to 11, 11 to 12, 12 to 13, 13 to 14, 14 to 15, 15 to మార్కెట్ ఎండింగ్. కామన్ కదా, ఇది మనకి 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, 3:30కి క్లోజ్ అయిపోతుంది అన్నమాట. అయితే ముందు ఈ 9 నుంచి 10 లోపు ఇక్కడ ఈ చార్ట్లోని గీతలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా 10 నుంచి 11 లోపు డౌన్లో ఉందా, అప్లో ఉందా, డౌన్ అవుతూ అప్ అవుతుందా, 11 నుంచి 12 సేమ్ అలాగే డౌన్ అప్ అవుతుందా లేదా, 12 నుంచి 13 అలాగే 13 నుంచి 14, 14 నుంచి 15 ఇవి బాగా గమనించండి. ఇక్కడ మీకు సైన్ ఇచ్చేది రేట్లు 52, 50, 49, 48, 46. అయితే మనం షేర్లు కొనేటప్పుడు ముందు రోజు ఎంతలో ఉంది అంటే ప్రీవియస్ క్లోజ్ అనేది మనం చూసుకుంటాం. 51 రూపాయలు 70 పైసలు ఉందండి. అదేవిధంగా ప్రీ మార్కెట్ అయిన తర్వాత ఓపెనింగ్ అనేది ఎంత ఇస్తున్నారు అనేది మీకు అక్కడ కనపడుతుంది. ఓపెనింగ్ మార్కెట్లోని అంటే 9 నుంచి 9:15 లోపు సుమారుగా 9 గంటల 8 నిమిషాలకి మనకి ఆ ప్రీ ఓపెన్ రేట్ అనేది ఇస్తారండి. 7 నిమిషాలకు కానీ 8 నిమిషాలకు కానీ ఇస్తారు. అది ఇప్పుడు 51.98 కనపడుతుంది. అంటే ప్రీవియస్ క్లోజ్ మీద జస్ట్ 28 పైసలు పెరిగిందండి. అయితే అదే హై మాట. తర్వాత లో అయిపోయింది, అది 46 రూపాయలు 53 పైసలు. తర్వాత క్లోజ్ 48 రూపాయలు 48 పైసలు ఇలా ఉంది. ఈ క్లోజింగ్లోనే 48.10 పైసలు క్లోజ్ అయింది. అంటే 6.96% డౌన్ అయింది. అంటే 3 రూపాయలు 60 పైసలు తగ్గినట్టుగా చూపిస్తుంది ఇదంతా షీట్ కూడా. అయితే ఈ లోపు ఏం జరిగింది అంటే ఒకే టైంలో కాదు కదా, 9 నుంచి 10, 10 నుంచి 11, 11 నుంచి 12, 12 నుంచి 13, 13 నుంచి 14, 14 నుంచి 15, 15 నుంచి 15.5 ఈ లోపు ఏ విధంగా జరిగింది అనేది మనం చూద్దాం. ఇప్పుడు అసలు చూడండి, మీకు షీట్ 1 ముక్కా ప్రోటీన్స్ లిమిటెడ్ ఇంట్రాడే ఆన్ డేటెడ్ 19/07/2024. ఎగ్జాంపుల్, మన దగ్గర 50,000 పెట్టుబడి ఉందనుకోండి, 50,000 రూపాయలు ఉందనుకోండి. దాన్ని ఏ విధంగా ఇంట్రాడే చేయాలి మనం? అంతా ఒకేసారి చేసుకుంటే అయితే లాస్ అవుతాం, లేకపోతే లాభపడతాం. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. అంటే లాస్ అవ్వకూడదు, మనం ఏదైనా కొంచెమైనా ప్రాఫిట్ సంపాదించాలి. నష్టాల్లో ఉన్నా సరే ప్రాఫిట్ సంపాదించాలి, లాభాల్లో ఉంటే అలాగే లాభం వస్తుంది. కాబట్టి నష్టాల్లో ఉన్నప్పుడు లాభం సంపాదించడం గొప్ప అండి. ఇప్పుడు చూడండి, 9 to 10 అంటే స్టార్టింగ్లోనే మనకి 51కి దొరికిందండి షేరు. ఇంతవరకు మీకు ఆ ప్రైస్ లిస్ట్ చూపించాను కదా. ఆడు ఓపెనింగ్ 51.98కి అంత ఇచ్చాడు కదా, 70 రూపాయలు 70 పైసలకి. కానీ ఇప్పుడు 9 నుంచి 10 లోపు మనకి 51 దొరికింది. 300 షేర్లు కొన్నామండి. అంటే 1000 షేర్లు వస్తాయి, కానీ మనం 300 కొన్నాం. 15,300 రూపాయలు పెట్టుబడి అయిందండి. పక్కన చూడండి, యావరేజ్ బై అని ఉంది కదా, అందులో 51. అంటే మనం కొన్నది 51కే కొన్నాం కాబట్టి 51 వస్తుంది అన్నమాట. అయితే 9 నుంచి 10 లోపు ఇది అప్ అవ్వలేదు ఇంకా, కాబట్టి మనం అమ్మలేదు ఇంకెక్కడా కూడా. నెక్స్ట్ అవర్లోకి వద్దాం, 10 నుంచి 11. అయితే షేర్ ఇంకా డౌన్ అయిందండి బాగా, 47 రూపాయలు. అంటే మనకు 47 దగ్గర దొరుకుతుంది అన్నమాట. ఎందుకంటే 51 నుంచి 47 అంటే 4 రూపాయలు డిఫరెన్స్ అండి. అంటే 51 రూపాయలు పెట్టుబడి దగ్గర 4 రూపాయలు అంటే మీకు 8% వరకు సమానం అండి సుమారుగా. కాబట్టి ఇప్పుడు 47లోని మరో 300 బై చేసామండి. అంటే 14,100. ఇప్పుడు ఈ రెండు యావరేజ్ చేయండి, 14,100 ప్లస్ 15,300. దాన్ని డివైడెడ్ బై మీరు 600 చేస్తే మీకు 49 రూపాయలు వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు 49 రూపాయలకు కొన్న షేరు అదే టైంలో మనకి మళ్ళీ కొంచెం మీదకి వెళ్తుంటే కొంచెం ఏదో మనకి ఫియర్ వచ్చి 48కి అమ్మేశామండి. ఎందుకంటే 47లో కొన్నాం, ఇక్కడ 49 అనేది యావరేజ్ మర్చిపోండి. 47లో 300 కొన్నాం కాబట్టి దాన్ని రూపాయి వేరియేషన్లో ఫస్ట్ లాభం వచ్చింది కాబట్టి బుక్ చేసుకోవడం చాలా మేలు. ఆ ముందు కొన్న 300 తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు రెండోసారి కొన్న 300 47లో కొన్నాం కాబట్టి దాన్ని 48లో అమ్ముతున్నామండి. 300 క్వాంటిటీ కూడా అమ్మేస్తే 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది మనకి. 47 నుంచి 48 అంటే 1 రూపీ అన్నమాట. ఆ 1 రూపీ అంటే టోటల్ మనకి 300 ప్రాఫిట్ వచ్చిందండి. సరే, మళ్ళీ ఇంకా అవర్లో ఇంకేం జరగలేదు, బయ్యింగ్ అవ్వలేదు, సెల్లింగ్ అవ్వలేదు, ఇక్కడితో అయింది ఇది. అంటే మన దగ్గర 300 షేర్లు 51 రూపాయలు చొప్పున
15,300కి ఉన్నాయి ఇంకా మనకి దగ్గర ఫస్ట్ కొన్నవి. ఇప్పుడు మళ్ళీ 11 నుంచి 12 చూద్దాం. మళ్ళీ 47కి వచ్చిందండి. మళ్ళీ 300 బై చేసాం 14,100కి. మళ్ళీ ఇప్పుడు యావరేజ్ అంతే అవుతుంది. అలా 300 సైడ్ ఉంచండి, అది లాభం ఉండే తర్వాత లాస్ట్లో చూసుకుందాం. మళ్ళీ 300 కొంటే 49 యావరేజ్ అయిందండి. అయితే ఆ టైంలో 11 నుంచి 12లో ఇంకెక్కడ మనకి సెల్లింగ్ అమ్మడానికి కుదరలే. తర్వాత 12 నుంచి 1 గంట లోపు అప్పుడు కూడా కుదరలే. తర్వాత 13 నుంచి 14 అప్పుడు స్టార్ట్ అయిందండి. అయితే కొంచెం మళ్ళీ పెరుగుతుందన్నమాట. ఇంకా యావరేజ్ చేద్దాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇంకా టైం అయిపోతుంది. 13 నుంచి అంటే 1 గంట నుంచి 2 అంటే టైం ఇంకా దగ్గర పడిపోతుంది అన్నమాట. ఇంకా గంటన్నర 2 గంటలు ఉంది సుమారు. కానీ మళ్ళీ మన దగ్గర 400 ఉన్నాయి కాబట్టి 48లోని ఆ 400 పెట్టి మొత్తం షేర్లు కొన్నామండి. 400 షేర్లు 19,200 కొన్నమాట. ఇప్పుడు 3 రేట్లు 15,300, 14,100, 19,200 ఇవన్నీ 3 టోటల్ చేసి డివైడెడ్ బై 1000 వేస్తే మీకు ₹48.60 పడుతుందండి. సరే, అదే టైంలోని హైక్ వచ్చిందండి. కరెక్ట్గా కూర్చొని ఉన్నారు మీరు. అంటే లంచ్ కాబట్టి 1 గంట నుంచి 2 మీరు లంచ్కి దిగలేదు. దిక్కంటే అబ్బా లాస్ అవుతున్నాం కదా అని చెప్పి అలా ఉన్నారు. ఉండేటప్పుడు అది కొంచెం హైక్ అయింది. అంటే 60 పైసలు ప్రాఫిట్ వస్తుంది. వెంటనే అమ్మేశారు మొత్తం 1000 కూడా. అమ్మేస్తే 0.6 అంటే మనకి ₹49.20కి ₹48.60కి ఉన్న తేడా 60 పైసలు అండి. అంటే 600 ప్రాఫిట్ వచ్చింది. చూడండి, ఇంకా ప్రీవియస్గా మీకు 300 వచ్చింది ప్రాఫిట్, ఇది ఒక 600 వచ్చింది. ఈ రెండిటికి కమిషన్ అనేది మనం చూసుకుంటే ₹63.15. అంటే ఇంట్రాడేలోనే 5 పైసలు బయ్యింగ్ సెల్లింగ్, బయ్యింగ్ సెల్లింగ్, బయ్యింగ్ సెల్లింగ్ అన్నిటికీ కలిపి అలా తీసుకుంటే మీకు ₹63.15 పోతుందండి. పోను మీకు లాభం అనేది ₹836.85. అంటే ఓపిక్గా లాస్లో కూడా మీరు గెయిన్ అవ్వగలిగారు అన్నమాట. ఇప్పుడు అంటే ఎంత, అది 50,000కి మనకి 1.7% అండి. నియరెస్ట్గా 2% అన్నమాట. అంటే ఈ విధంగా కూడా మనం లాభపడవచ్చు. ఇది షీట్ 2 అండి. ఈ షీట్ 1లో మనం 1 గంట నుంచి 2 మధ్యలో మాట్లాడుతున్నాం. అంటే కొన్నాము ₹48.60కి, ₹49.20కి అమ్మేసాం, అది లాభం అయిపోయింది. ఇప్పుడు అలా చేయకపోతే, అమ్మకపోతే ఎలా? ఇప్పుడు మన దగ్గర 1000 షేర్లు ఉన్నాయి. ఇప్పుడు 2 నుంచి 3 వరకు చూద్దామండి. కొంచెం మనకి ఫియర్ వచ్చింది, అమ్మో ఏమైనా అవుతుందేమో అని చెప్పి. ₹48.60 యావరేజ్ అయినా సరే లాస్కి ఒక ₹48కి లాస్కి అమ్మేసామండి 1000 షేర్లు మొత్తం. అమ్మేస్తే ఇప్పుడు చూడండి 0.6 60 పైసలు లాస్ అయిపోయామండి. అంటే ₹600 లాస్. పాతది 300 ప్రాఫిట్, ఇది -600 అంటే -300 లాస్, ప్లస్ ₹62.55 మనకి కమిషన్. మొత్తం మీద ₹362.55 లాస్ అయిపోయామండి. ఈ 50,000 షేర్లతోటి కొంచెం భయపడినందుకు మనం ₹362.55 లాస్ అయ్యామండి. అది ఎంతకు సమానం అంటే 0.7251. అది ఒక టైప్ అండి. లేదు ఇంకొంచెం ఆగామండి, 3 నుంచి 3.5 అయినా సరే షేర్లో మనకి ఎటువంటి పరిస్థితి కూడా కనపట్లేదు. ఇంక ఇది అయితే డౌన్ అయినా అవ్వచ్చు, ఇంకా వెళ్ళిపోవచ్చు, లేకపోతే లోవర్ సీల్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటాం మనం. కాబట్టి అటువంటి టైంలో ఏం చేయాలంటే అన్ని షేర్లు అమ్మకూడదండి. మన దగ్గర ఉన్న షేర్లలోనే సగం మాత్రం అమ్ముదాం. ఆ ₹48కే ఒక ఆయన ముందు ఆయన చూడు 1లోని మొత్తం అమ్మేసి వెళ్ళిపోవడంతో ₹362.55 లాస్ అయిపోయాం. కాబట్టి అలా అమ్మకుండా సగం అమ్మేమనుకోండి, ₹48కే 500 షేర్లు అమ్మితే 60 పైసలు లాస్ అవుతాం, 300 లాస్. ఇందాక 300 కానీ ఇప్పుడు 300 లాస్ పోయింది, దానికి ఈక్వల్ పోయింది. అయితే కమిషన్ అనేది కామన్ కదా, పే చేయాలి. ₹50.55 మనకి నష్టపోయామండి. పోతే పోయింది. ఇంకో 500 షేర్లు ఉన్నాయి కదా, అవి మరుసటి రోజుకి హోల్డింగ్స్ పెట్టుకుందామండి. పెట్టుకున్నప్పుడు అది మీకు 50,000 దగ్గర 0.10% అండి. సరే, హోల్డింగ్ పెట్టేసాం. ఆ 500కి మరలా వేరే అండి. 500కి మనకి కమిషన్ అనేది ₹121.50 పడుతుందండి. హోల్డింగ్ ఉంచుకున్నందుకు 0.5% సుమారుగా. అదేవిధంగా మనకి 500 షేర్లకి లాస్ అయ్యాం కదా, ₹50.50, అది కూడా వేసుకున్నామండి. చూడండి, హోల్డింగ్స్ ప్లస్ లాస్ 2 కలిపితే ₹172 అండి.
ఆ తర్వాత మనం దాన్ని సెల్ చేద్దాం అనుకుంటున్నాం. సపోజ్ ఒక 50 రూపాయల్లో సెల్ చేస్తాం, అంటే 48 రూపాయలు 60 పైసలు కదా షేర్, అది 50 రూపాయల్లో సెల్ చేద్దాం అనుకుంటామండి. చేసుకుంటే మళ్ళీ అదొక 125 రూపాయలు హోల్డింగ్లో ఉంది కాబట్టి కమిషన్ ఎక్కువ పడుతుంది అన్నమాట. హోల్డింగ్ అంటే సెల్లింగ్ కమిషన్ అదొక 125 రూపాయలు. టోటల్ రెండు కలిసి 297 రూపాయలు అయిందండి. అంటే ఈ 297 మనకి 500 షేర్లతో డివైడ్ చేస్తే 0.594%, అంటే ఒక షేరు 59 పైసలు పెరగాలన్నమాట. అంటే 60 పైసలు పెరగాలండి. ఈ 60 పైసలు పెరిగితే మనకి నో లాస్ నో ప్రాఫిట్, అంటే నిన్నటిది ఈ రోజుది మొత్తం కలిపి రెండు కూడా కవర్ అయిపోతుంది. లేదు మనం అనుకునేది అక్కడ కమిషన్ 50 పైసలు 50 రూపాయలు ఇచ్చాం మనం. ఒకవేళ సపోజ్ 50 రూపాయలు అమ్మారు అనుకోండి, మీకు రూపాయి 40 పైసలు లాభం అనేది వస్తుంది. అంటే 1400 రూపాయలు లాభం అన్నమాట. సారీ, 500 షేర్లే కదా, 700 రూపాయలు లాభం వస్తుందండి. రూపాయి 40 పైసల మీద 500 షేర్లు అంటే మీకు రూపాయి 40 పైసలు అంటే 1400 అంటే 700 రూపాయలు మీకు లాభం వస్తుందండి. ఆ 700 కూడా అలా వదిలేయండి. ముందు మనం బయటకు రావడానికి, సో సెల్లింగ్ షేర్ ప్రైస్ ఈజ్ 48.6 ప్లస్ 0.6 ఈజ్ ఈక్వల్ టు 49.2, 49 రూపాయలు 20 పైసలు మరుసటి రోజు అమ్మేసుకున్నా మీరు నో లాస్ నో ప్రాఫిట్ అన్నమాట. అదే గాబరాపడి మొత్తం అమ్మేస్తే ముందు రోజు లాస్ అయిపోతారు. కాబట్టి సగం సగం, ఎందుకంటే మరుసటి రోజు పెరిగే అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇలా కూడా జరగలేదు, తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు యావరేజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీ దగ్గర ఇంకా కొనడానికి ఇంకో 500 షేర్ల తాలూకా డబ్బులు మీ దగ్గర ఉన్నాయండి. 48 బదులు 46కి వచ్చింది అనుకోండి, 46లో 500 బై చేస్తాం. బై చేస్తే అప్పుడు షేర్ ప్రైస్ ఇంకా దిగి వస్తుంది. మీకు 48 రూపాయలు 60 పైసలు ప్లస్ 46 మొత్తం మీద కలుపుకుంటే 95 అనుకుంటే 47 రూపాయలు, ఇక్కడ 47 పావులా 47.5 అలా పడుతుంది అన్నమాట యావరేజ్. ఆ మరుసటి రోజు అమ్ముకోవచ్చు. అలా యావరేజ్ చేసుకుంటూ లాస్ అనేది కవర్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేగాని పూర్తిగా అమ్మేసుకొని లాస్ మాత్రం అవ్వద్దు. ఇలా చేయండి. ఒకవేళ ఏమో ఈ పద్ధతిలో కానీ చేసుకుంటే మీరు లాభపడే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట.